తమ కుమారులను ఫారెస్ట్ అధికారులు ఎలాంటి కేసులు లేకుండానే గత 3 రోజులుగా అక్రమంగా నిర్బంధించారని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బయలుటిగూడెంకు చెందిన ఆర్తి ఈదమ్మ బంధువు ఆర్తి లింగమ్మలు వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. జిల్లాలోని బయలుటిగూడెంకు సమీపంలో గోసాయి కట్ట చెరువు ఉంది. అందులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఆర్తి శివయ్య, గుల్లా ఈదయ్య అనే వ్యక్తులు చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించిన ఫారెస్ట్ అధికారులు 3 రోజుల క్రితం వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బంధువులకు సమాచారం తెలిపిన అధికారులు గత 3 రోజులుగా వారిని నిర్బంధించడంతో పాటు లాఠీలతో కొడుతున్నారని వారు స్టూడియో 18 న్యూస్ తో వాపోయారు. ఘటనపై బయలుటి రేంజర్ కృష్ణ ప్రసాద్ ను వివరణ కోరగా ఘటనపై విచారిస్తున్నామని, ఇప్పటికే జంతువులను పట్టేందుకు ఉపయోగించే 13 ఉచ్చులను కనుగొన్నామని కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేపలకు దాంట్లోకి తిరుగులాడుతుంటారు. అటు పిల్లలను తోలుకొచ్చి ఉచ్చులు మీర కట్టినారు, ఆవి మీర కట్టినారు అని ఉచ్చులు కట్టి తోలుకపోయి ఫోటోలు తీసి ఆవి తీసి పిల్లలను తెచ్చి ఇక్కడ పెట్టినారు సార్. ఇప్పుడు 3 రోజులు అయ్యా, 4 రోజులు అయింది స్వామి. ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళని అడిగినా వీళ్ళని అడిగినా మాకు సంబంధం లేదంటున్నారు. అడవిలో తిరిగే వాళ్ళ మేము సెన్స్ వాళ్ళమే. ఎవరేం చేసిపోయినారు ఆ అడవిలో మా పిల్లలని తెచ్చి పెట్టినారు స్వామి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండరు, ఆడ రూమ్ లో పెట్టినారు ఫారెస్ట్ వాళ్ళు. అక్కడ ఏం చేయకపోయినారు మీ పిల్లలు? మా పిల్లలకు చేపలకు పోతారు, దుద్దుక్కాలకు పోతారు, ఈత పండ్లకు పోతారు. అట తిరుగులాడ పిల్లలు తుంటలాకపోయినా కూడా ఫారెస్ట్ వాళ్ళని చూస్తే దాంకుంటారు, బొంగులాకపోయినా దాంకుంటారు, తడకలాల కింద బొంగులాకపోయినా దాంకుంటారు. పట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వదిలిపెట్టారు అని చెప్పి దాంకుంటారు స్వామి. నా కొడుకు పేరు శివయ్య, ఇంకొక కొడుకు నా కొడుకు చిన్న పిల్లడు ఈదన్న. ఇద్దరిని తీసుకొచ్చినారు స్వామి. ఫారెస్ట్ వాళ్ళని చూస్తే దాంకుంటారు మా పిల్లలు. అమ్మే ఈ రోజు 4 రోజులు అయ్యా, పిల్లలని కొట్టుకున్నారు, చేస్తున్నారు. దానికి పరిష్కారం ఏం చేయండి అని మేము అడిగితే పట్టుకొచ్చిన వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు. మా పిల్లలని ఎందుకు పట్టుకొస్తున్నారు? ఏం తప్పు గురించి పట్టుకొస్తున్నారు? అడవులు ఎంతో మంది తిరుగుతుంటారు, మా పిల్లలే చేసినారని గ్యారెంటా? పిల్లలని పట్టుకొచ్చి వేసినారు. దాని పరిష్కారం పెద్ద అధికారులను అడిగితే మాకు సంబంధం లేదంటున్నాడు ఇదన్న సారు. ఇది స్వామి అందరికి దండాలు పెడుతున్నా. మేము పొద్దున్నేస్తే అడిగి తిరిగే వాళ్ళం చేప పిల్లలకు గీకి పిల్లలకు. మాకు న్యాయం చేయండి స్వామి, మాకు న్యాయం చేయండి. ఏమ్మా ఏం జరిగిందమ్మా? ఎక్కడ వినారమ్మా? పోతే ఇంకా మా పిల్లలను తీసుకొచ్చి వేసినది కూడా మాకు తెలియదు. 4 రోజులు అవుతుంది, 3వ రోజు తెలిసింది మాకు. ఎవరమ్మా? ఏం పేరు పిల్లలు? పిల్లల పేరు శివయ్య, శివయ్య ఈదన్న. ఎంత వయసు అమ్మా వాళ్ళది? ఏమ్మా? ఒక పిల్లలకి 18 ఉంటాయి సార్, ఒక పిల్లలకి 8 ఉంటాయి సార్. వాళ్ళు మాకు ఏది తెలియదు. వాళ్ళు తోలుకొచ్చి ఇక్కడ పెట్టినాక మాకు 3వ రోజు తెలిసింది సార్ మాకు. వాళ్ళు ఏం గురించి తోలుకొచ్చినారో మాకు తెలియదు. అడిగితేనేమో ఎవరు ఏం చెప్పడం లేదు. ఇవాళ రేపు వెళ్ళింది అంటున్నారు. అంటే ఏమైనా కేసు ఉందంటమ్మా? కేసు పెట్టినారంటనా? కేసు పెట్టినది కూడా ఏం తెలియదు సార్ మాకు. చెప్పలేదు? ఏం పెట్టలే, మీకు చెప్పలేదు? మాకు ఏం చెప్పలే వాళ్ళు. కేసు అనేదే చెప్పలే మాకు. అసలు మా పిల్లలను ఏం గురించి తోలుకొచ్చినారో ఏం కొరకు తోలుకొచ్చినారో మాకంటే అర్థం కాలే. ఫారెస్ట్ వాళ్ళం ముందరకైతే ఏది చెప్పడం లేదు మాకు. అది